నేను మీకు లెక్కలు చెప్తానండి సార్. 1,32,079 కోట్లు రాష్ట్ర విభజన జరిగేటటువంటి సమయానికి ఉన్నటువంటి అప్పు దాన్ని చంద్రబాబు నాయుడు గారు 3,31,000 కోట్లు తీసుకెళ్లారు. అది కాకుండా పవర్ సెక్టార్ అన్ని కలుపుకొని చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి 4,12,288 కోట్లు అప్పు ఉంది. ఇప్పుడు ఆ 4,12,288 నుంచి 7,03,470 కోట్లు అయింది. ఇదే దాచేది ఈ పవర్ సెక్టర్లు లేకపోతే ఈ కార్పొరేషన్ అప్పులు కలిపేదారు చెప్తున్నారు. తిరుపతిరావు గారు అవి కలిపే మీరుందా కలపకుండా చంద్రబాబు నాయుడు లెక్కలు చెప్తున్నారు. నేను కలిపి మొత్తం చెప్తున్నా. నేను చెప్పాను అది క్లియర్ గా 2,40,000 జనానికి అయితే మీరేం క్లారిటీ కావట్లేదండి. రైట్. నరసింహరావు గారు, ఇక్కడ అప్పు అనేటువంటిది పరిమితం చేస్తూ సంక్షేమానికి అప్పు లేకుండా చేయగలిగేటటువంటి పరిస్థితి ఇమీడియట్ గా వస్తుందా? రావు గారు 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఏం చేశారంటే వారు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు ప్రజలకు. అవి ఎట్లా ఉన్నాయంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు. అంటే 2005 స్టార్ట్ అయినప్పుడు, అంటే ముఖ్యంగా అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు ఇచ్చారండి. ఇచ్చినప్పుడు 2009-10కి వాళ్ళు పాస్ అవుట్ ఆ పిల్లలందరూ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఒక కుటుంబంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయో, ఇద్దరు అబ్బాయిలో ఇద్దరు అమ్మాయిలో కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే 2010 కల్లా వాళ్ళు బీటెక్ కంప్లీట్ చేసుకుంటే మనకు వాళ్ళు ఆ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్ లో వెంటనే వాళ్ళకి ఇమీడియట్లీ ఉద్యోగాలు దొరికాయి. 10,000, 15,000, 20,000 ఆ యొక్క కుటుంబం నుంచి ఒక అదనపు ఆదాయం సమకూరింది ఆ కుటుంబానికి. 2, అప్పటికే ఒక రైతు రుణమాఫీని ఆయన ఉచిత విద్యుత్ ఇవ్వటము, రుణమాఫీ మీద కొంత చేయటము, భగవంతుడి దయ వల్ల ఆ టైంలో వర్షాలు పట్టడం వల్ల ఏమైందంటే మనకు సంపద సృష్టి అనేటువంటిది తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో అప్పటి నుంచి ప్రారంభమైంది. మొత్తం మీద మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆ టర్ములో అప్ టు 2014 వరకు మన రాష్ట్రంలో అనేక గ్రామాల్లో ప్రతి గ్రామం నుంచి కూడా హైదరాబాద్ లో పిల్లలు బీటెక్ చదవడము, ఉద్యోగాలు చేయటము, ఉద్యోగాలు చేసినటువంటి దాంట్లో తండ్రికి తల్లికి కొంత ఆదాయం పెంచడము, వాళ్ళ ఆదాయం పెరగడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా మనకు విభజిత ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటిది ఏంటంటే సంపద సృష్టించాలి. సంపద సృష్టించినటువంటి అంటే ఏంటి? ఇప్పుడు నేను వాడికి అమ్మఒడికి 50,000 ఇస్తాను, అది సంపద సృష్టించడం. లేకపోతే ఇంకో పని మీద ఇంకో 15,000 ఇస్తాను, ఇక్కడ అప్పు తీసుకొస్తున్నాను, రైతు భరోసా ఇస్తున్నాను, 16,000 ఎకరానికి 16,000 ఎంతో, అది సంపద సృష్టించడం అనేటువంటిది కానే కాదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలి. వాళ్ళు కింద పడిపోయారనుకోండి, నెమ్మదిగా కర్ర ఇవ్వాలి, ఆ కర్ర పట్టుకుని వాళ్ళని లేపగలగాలి, నెమ్మది కొద్దిసేపు అయిన తర్వాత పరిగెత్తాలి, ఇంకొంచెం స్పీడ్ గా పరిగెత్తేటట్లుగా ప్రభుత్వం ఆసరా ఇవ్వాలి. కానీ మొత్తం అన్నం కలిపి నోట్లో పెట్టి, అన్నం ఉండి, పప్పు ఉండి, కూర ఉండి, పచ్చడి, పెరుగు అన్ని కలిపి నోట్లో పెట్టి వీళ్ళే పెట్టేస్తున్నారు. ఇదే సంపద సృష్టి అంటున్నారు. సంపద సృష్టి అనేటువంటిది ఇది కాదు. ఇది అసలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇంకొక చిన్న పాయింట్ చెప్పి నేను ముగిస్తానండి. ఇందాక మనం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అభివృద్ధి అనేది మనం నిజంగా అభివృద్ధి జరిగితే ఒడిశాలో ఏ విధమైనటువంటి సంక్షేమాలు ఏమీ లేకుండా 4 టర్ములు ఉన్నాయి. గుజరాత్ లో 5 టర్ములు అయ్యాయి. మధ్యప్రదేశ్, ఢిల్లీ లాంటి చోట్ల 3 టర్ములు అయ్యాయి. మనం ఇంకొకసారి ప్రజలు మనల్ని ఇంత మంచిగా చేస్తే రెండో రైట్. అంటే సంక్షేమాలు అభివృద్ధి చేస్తే సంక్షేమం అవసరం ఉండదంటారు. 2 ప్యారలల్ కావాలి. ఉండాలి, సంక్షేమం పార్టీ ఉండాలి. రేట్లు తగ్గుతుంటుంది క్రమంగా. మనం అభివృద్ధి చెందిన దేశాలు చూసినట్లయితే సంక్షేమం చాలా తక్కువ ఉంటుంది. రైట్. మనం ఆ స్థాయికి చేరాలి. రైట్. శంకర్ గారు, ఇక్కడ కొత్తగా వచ్చేటటువంటి సందర్భంలో ఇప్పుడు హామీ ఎవరున్నట్టు రేపు పొద్దున వాళ్ళు ఇచ్చేటటువంటిది ఉమ్మడి మేనిఫెస్టో, అది ఖచ్చితంగా అమలుకి ముగ్గురికి సంబంధం ఉంటుందా, ఒక్కళ్ళదే సంబంధం అవుతుందా? శంకర్ గారు, మీది ఆడియో మ్యూట్లో ఉంది చూడండి. రైట్. మళ్ళీ మీది ఫ్రీజ్లో అవుతూనే ఉంది. రైట్. వెంకటరెడ్డి గారు, జవాబుదారీతనం ఎవరిది అవుతుంది? వాళ్ళ ముగ్గురులో మాకు సంబంధం లేదని జవాబుదారీతనం అంటే మేము వాళ్ళకి ప్రత్యర్థి పార్టీకి మేము చెప్పలేం కదా సార్ సమాధానం. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటున్నారు. దాంట్లో ఈ సూపర్ 6లు 7లు పాత పథకాలన్నీ కంటిన్యూ ఉన్నాయంటే సమాధానం చెప్పలేకపోతున్నారు వాళ్ళే. వాటన్నిటికీ మీరు గ్యారంటీ అంటే అప్పుడు కూడా వేశారు పాంప్లెట్ గ్యారంటీ అని 2014లో. ఏమైంది ఇప్పుడు గ్యారంటీ? 18కి వాళ్ళు మోడీ దొంగని ఈయన, చంద్రబాబు దొంగని ఆయన, వాళ్ళు పక్క వెళ్ళిపోయారు.
ఇంతకంటే పెద్ద దొంగని పవన్ కళ్యాణ్ వాళ్ళు తిట్టుకుని మూవీకి వెళ్ళిపోయారు. ఎవరు గ్యారంటీ అంటే వాళ్ళకి గ్యారంటీ లేదనే కదా. వాళ్ళకి గ్యారంటీ కావాలంటే నన్ను చూసి ఒకటే ఇద్దు, ఎన్డీఏని చూసి ఒకటే అయిందని కొద్దిసేపు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఎన్డీఏ దీనికి గ్యారంటీ ఇచ్చిద్దా? ఎస్, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ పథకాలు సూపర్ 6లు సూపర్ 8లు మొత్తం 1500 రూపాయలు ప్రతి మహిళకి నెలకు ఉచితంగా, బస్సుల్లో ఫ్రీ, ఆటల్లో ఫ్రీ, ఈటల్లో ఫ్రీ, మొత్తానికి అమ్మఒడి 3 కాదు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మాది బాధ్యత అని రేపు పొద్దున మోడీ గారు వచ్చి ఇక్కడ అనౌన్స్ చేయగలుగుతారా? చెప్పాలి కదా దానికి. సో ఈ దయచేసి ఇట్లాంటి మీరు నమ్మితే మోసపోతారు. ఇది మేము క్లియర్ గా చెప్పేటటువంటి అంశం ఏంటంటే మోసపోయినప్పుడు వాళ్ళని నమ్మి ఎందుకు మోసపోతారు? మమ్మల్ని నమ్మి మోసపోతే ఓటు వేయద్దని చెబుతున్నాం సార్. అదే మమ్మల్ని నమ్మినప్పుడు కాబట్టి